సాతాను ఏం చేశాడంటే, వీడి శరీరం ఎలాగా వీడి ప్రసంగాలతో వీళ్ళ శరీరాలు దేవుని కొరకు నలిగిపోతాయనే దుష్టాలోచన కలిగిన దుష్టుడు సాతాను మీ శరీరంలో ఇప్పటి కాలాన్ని బట్టి చెప్తే ఒక చిప్పు పెట్టాడు. అలన్ మస్క్ అనేవాడు యోధా గోత్రికుడు, వాడు మానవ మెదడులో చిప్పు పెట్టాడు. నిన్న జాన్సన్ ప్రసంగం చేశాడు దాని గురించి. సాతాను కూడా మీ రోమపత్రిక 7వ అధ్యాయం 23, రోమపత్రిక 7వ అధ్యాయం 23, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. సాతానుగాడు నీకు చిప్పు పెట్టేశాడు లోపల. వేరొక నియమము, దేవుడి నియమాన్ని తీసేసి సాతాను వాడి నియమాన్ని పెట్టాడు. వాడు ఆ నియమం పెట్టడం వలన ఏం జరుగుతుందో చెప్తున్నాడు పౌలు గారు. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఏం చేస్తావులే, ఏం వెళతాంలే, ఏం వండుతాంలే. ఇప్పుడు వచ్చారా మీరు అందరూ తరగతులకి? చిప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా మన సాయంకాలం రారు. ఉన్నమాట చెప్తున్నాను మీకు, ఉన్నమాట. ఆదివారం ఉదయం వచ్చిన భక్తులు, ఆదివారం మాత్రమే దేవుని వాక్యం వినడానికి వచ్చిన భక్తులు మిగతా రోజులన్నీ ఏమి చేయుచున్నారు? ఆదివారం సాయంకాలం ఏమి చేయుచున్నారు? ఎందుకంటే చిప్పు పెట్టాడు. నువ్వు ఆదివారం మాత్రమే ఉదయం నీకు అవకాశం ఉంటే వెళ్ళు, లేకపోతే నో ప్రాబ్లం. నీ బుర్రకు పనిచేస్తుంది బాగా. అది దేవుని పనులు చెయ్యనివ్వదు. అది వాడి చిప్పు. అలన్ మస్క్ అనేవాడు మెదడులో చిప్పు పెట్టి, అలన్ మస్క్ అనేవాడు వాడు మెదడులో చిప్పు పెడతాడు. చిప్పు పెట్టి నా ఫోటో పెట్టరా, అదిగోండి మెదడులో చిప్పు పెట్టాడు. ఇక నీకు నువ్వుగా ఆలోచించుకునేది ఏమీ లేదు. ఇక బాగా వినాలి. ఇదేదో పెద్ద లేటెస్ట్ టెక్నాలజీ అనో, ఇదేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడనో మీరు అనుకుంటే మీ పొరపాటు. పిడి సుందర్రావు చెప్తున్నాడు ప్రపంచానికి ఈరోజు, ఇది గుర్తుంచుకోండి, ఈ చిప్పు నిన్ను సర్వనాశనానికి నడిపిస్తుంది. రోబోని చేసుకున్నాడు మనిషి. హోటల్లో సర్వర్స్ రోబో, ఆఫీసుల్లో కంప్యూటర్ దగ్గర కూర్చున్నాను రోబోలండి అవన్నీ. అవి తయారు చేసిన మనిషిని చంపేసింది ఈ మధ్యకాలంలో. దానిని ఎవరైతే చేశారో వాడిని చంపేసింది. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఉంచరా బొమ్మ. దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు చేసినది నీ నెత్తి మీదికి రాక తప్పదు. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేస్తే, ఆ వెర్రితనంలో లోకజ్ఞానంలో ఈ చిప్పు వీడు కనిపెట్టి మెదడులో పెడితే, రోబోకు చిప్పు పెడితేనే రోబో తిరుగుబాటు చేసిందే. నీకు చిప్పు పెడితే నీ చిప్పు చెప్పై నీ వాళ్ళని నువ్వు చంపేసుకుంటావు, నిన్ను నువ్వు చచ్చిపోతావు. నీకు బుర్ర లేదా? నువ్వు ఆలోచించలేవు. ఇదట నువ్వు రాత్రి కన్నా కలలన్నీ రికార్డ్ చేసి నీకు జ్ఞాపకం చేస్తుందట. అవసరమా? రాత్రి కలలు కంటాం అవసరమా అండి? అవసరమా? నీవు చేసింది నీ నెత్తి మీదికి వచ్చును. ఎప్పుడు కూడా నువ్వు రిఫరెన్స్ చెప్పాలి. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఓబద్య గ్రంథం
మొదటి అధ్యాయం 15వ వచనం. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నువ్వు చిప్పు పెట్టడం కాదురా, నీకు చెప్పకూడు కూడా దొరకకుండా చేస్తుంది అది. ఏంటి, నువ్వు రాత్రి కన్నా కలలన్నీ చెప్తుందా? నీ జీవితంలో ఏటేటి అనుభవించావో గత కాలంలో అవన్నీ నీ జ్ఞాపకాల్లోకి తెస్తుందా? అవి అవసరమా? నెబుకద్నెజరు గారు కలగన్నారు, మీ అందరికీ తెలుసు. తెల్లారేసరికి కల మరిచిపోయాడు. అందరూ కలలు మరిచిపోతారు. నాకు రాత్రి ఏం కళలు వచ్చాయో తెలీదు. నిద్ర లేచే ముందు ఏదైనా కలలో ఉన్నారనుకోండి, అది మాత్రమే గుర్తుంటుంది మీకు. గమనించాలి ఇది. మీరు ఇక లేచిపోతారు, ఎవరో లేపుతున్నారు మిమ్మల్ని అనే సంగతి ఎప్పుడైతే మీకు తెలిసిందో అప్పుడున్న ఆ కళ, ఆ చిన్న ముక్క నీకు గుర్తుంటుంది అంతే. దానికి ముందు ఏం జరిగిందో నీకు గుర్తుండదు. నీ బ్రెయిన్కి ఎందుకురా కళల గురించి ఆలోచిస్తావు? నువ్వు విమానం ఎక్కినట్టు కళ్ళ వస్తే నిజంగా నువ్వు విమానం ఎక్కలేవు. నీ కాళ్ళకి చెప్పులే లేవు రోడ్డంట నడ్డానికి. విమానం ఎక్కావని కల వస్తే అది నిజమా? నువ్వు సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నావు అన్నది కల వస్తే నిజమా? నెబుకద్నెజరు కల మరిచిపోయాడు. నా కలభావాన్ని చెప్పకపోతే తలలు తగ్గొట్టేస్తానంటున్నాడు వాడు. ఆడొక పిచ్చోడు. ప్రపంచాన్ని పాలించిన ప్రారంభ సామ్రాజ్యం అదే. సామ్రాట్ వాడు. చంపేస్తాను అందరిని అన్నాడు. జ్యోతిష్యులను చంపేస్తాను, కళ భావాలు చెప్పని వారిని చంపేస్తాను. దానియేలు నెబుకద్నెజరు దగ్గరికి వచ్చి, అయ్యా మీ కళలేంటో కళల భావాలేంటో నేను చెబుతాను, మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. ఎందుకు టైం అడిగాడు? చిప్పులు ఎట్టడానికి కాదు, దేవుణ్ణి అడగడానికి. ఆ రాత్రి దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి బైబిల్లో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. నా షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 స్నేహితులతో దానియేలు బబులోనులో ఉన్న తక్కిన జ్ఞానులతో నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడు. దర్శనం వచ్చింది ఆయనకి. ఆ మర్మము దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. ఎట్లనగా దేవుడు జ్ఞానం లోక జ్ఞానం పిచ్చిదిరా నాన్న, చిప్పులు పెట్టుకోకు, చెప్పకూడదు తింటావు. దేవుడు ఏం చేశాడు? దేవుడు జ్ఞానము బలము కలవాడు. వివేకాలకు వివేకాన్ని ఇస్తాడు. జ్ఞానులకు దేవుని జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు, లోక జ్ఞానాన్ని కాదు. అదయ్యా నెబుకద్నెజరు, దేవుడు నాకు చెప్పింది. నీ కలలు రావాలి, ఆ కలలు నువ్వు మరిచిపోతే ఈ చిప్పేమో నీకు చెప్తుందా? ఏం చెప్తుందిరా? నిన్ను పిచ్చోడిని చేస్తుంది. కానీ ఒక ఆడదాన్ని చూసి పిచ్చోడుతో ఒక మగవాడిని చూసి పిచ్చెక్కిపోద్ది ఆడది. వాడు కొందని వీళ్ళకి లేదని పిచ్చెక్కిపోతారు. వాడు చేస్తున్నాడు, వీడు చేయలేదని పిచ్చెక్కిపోతాడు. పదవులు తీసేయగానే పిచ్చెక్కి గుండాకి చచ్చిపోతాడు. చెప్పండి, దేవుని మాట నమ్ముదామా? అలన్ మస్క్ అనేవాడు ఈ చిప్ ప్రోగ్రాములో వాడు ఎంటైర్ ఫెయిల్ అయిపోతాడు. పిడి సుందరరావు చెప్పిన మాట గుర్తుంచుకోండి, జరిగి తీరుతుంది. ఎందుకంటే బైబిల్ చెప్పింది అది. జ్ఞాపకాలు, రాత్రి కన్నా కలలు
నీకు తెలియాలి అంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే గాని తెలియని ఈ పనికి మాలిన మట్టి బుర్రకి వీడు చిప్పెడితే వీడు చిప్పు చెప్తుంది. చిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? సిలికాన్ నుంచి వచ్చింది. సిలికాన్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. ఒరే మట్టి జ్ఞానం రాది, మట్టి జ్ఞానం. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితురో తీసేనైనా. అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. రోమా 7:23. ఆడు చిప్పి పెట్టేశాడు నీకు. నీకు చిప్పి పెట్టేయడం వల్ల ఏమైపోతున్నావు నువ్వు? గుడా. చిరంజీవి సినిమా, ఒరే దండేసి పాలు పోద్దాం పైనుంచి. ఒరే పనికి మాలినాడా, పాలురా నీకు బలాన్ని నింపటానికి ఇచ్చాడు దేవుడు. జంతువులు కలిగించాడు. ఆ పాలు వెళ్ళి ఆ కటౌట్ మీద పోస్తావేట్రా, ఈ దండ తీసుకెళ్ళి ఆ కటౌట్ కాస్తావేట్రా. ఆ సినిమా చూడాలని ఎందుకురా లైన్లో నిలబడి గొడ్డలు చింపేసుకున్నావు? ఆ సినిమా చూడడానికి ఎందుకురా బెంగెట్టేసుకున్నావు? జనాలు చూడండి, వాళ్ళు పిచ్చెక్కిపోయారు. పిచ్చెక్కిపోయిందండి జనం. సినిమాలంటే పిచ్చెక్కిపోయారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ బూతు డ్యాన్సులు ఎగిరండి. ఏ డ్యాన్స్ చూడండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, వివాహమైన వాళ్ళు మాత్రం తెలుసుకోగలరు. వివాహమైనప్పుడు ఆడ మగ ఎలా కలుస్తారో, వాళ్ళు ఎలాంటి మూమెంట్స్ ఇస్తారో ఆ మూమెంట్స్ అన్నీ పాటలో ఉంటాయి. నేను చెప్పానని మీరు బాధపడకండి. అదే డ్యాన్స్ అంటే. ఎరా ఆడవాళ్ళు ఆడే ఆ బిట్లా నువ్వు ఇక్కడ స్టేజ్ మీద సినిమాలో డ్యాన్సులు ఇస్తాము. ఆడవాళ్ళు ఆడే బిట్లా. రెండు కుక్కలు కలుసుకుంటేనే రెండు విడిపోక ఉంటే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతామే మనం. సిగ్గు లేదా మనకి? ఈ సినిమాలు పాపాలు నేర్పే పాఠశాలలవి. ఎందుకు చూస్తారు ఈ సినిమాలు? ఎందుకు చూస్తారు ఈ పాటలు? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది ఆ చిప్ ఏం చేస్తుందట? ఆ నియమం ఏం చేస్తుందట? నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. లోపల మనసు అంటుంది తప్పు తప్పు, నువ్వు ఈ తప్పు చెయ్యకూడదు, తప్పు 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 అని మనసు చెబుతుంటే, ధర్మశాస్త్రము చెబుతుంటే, వినబడిన వాక్యాలు నువ్వు విన్న వాక్యాలు నీకు వినబడుతుంటే, నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఓడిపోయావు కదండి. ఆ నియమానికి నువ్వు లోపడిపోయావు. ఇక మీరు ఎలా పరలోకానికి వెళ్తారా? నాకు తెలియక అడుగుతాను. మీరు అనుకుంటున్నారు ఏడు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతామని. ఎవరన్నారు పరలోకానికి వెళ్ళిపోతారని? మీరు ఏడు పరలోకం అంత సులువుగా ఉందా? పక్కన అనకాపల్లి వెళ్ళడానికే నడిచి వెళ్ళలేవు నువ్వు. బస్సు ఎక్కాలి, టికెట్ తీయాలి, అది అనకాపల్లి బస్సే ఎక్కాలి, అనకాపల్లిలోనే దిగాలి. ఇన్ని నియమాలు. ఒక పక్కనున్న ఊరికే ఇంత నియమాలు ఉంటే, ఇన్ని నియమాలు ఉంటే, ఒక విదేశానికి వెళ్ళాలంటే వీసా ఉండాలి, నిన్ను పంపాలంటే పాస్పోర్ట్ ఉండాలి, నిన్ను తీసుకెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ ఉండాలి. ఇన్నుంటేనే కానీ విదేశాల్లో నువ్వు అడుగు పెట్టవే. అక్కడికి వెళ్ళగానే మొత్తం నిన్ను అడుగుతారు, ఎక్కడ ఏం పట్టుకొచ్చావా, గంజాయి తెచ్చావా, మాదక ద్రవ్యాలు తెచ్చావా అని. అన్ని పరీక్షలు ఉంటేనే నువ్వు బయటకు వదులుతారు, లేకపోతే పక్క గదిలోకి వెళ్ళి ఉండమంటారు. ఒక దేశం విడిచి మరొక దేశం వెళ్ళడానికి ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఉంటే దేవుడేమో పక్షి అనుకుంటున్నావా? పక్షి లాంటి వాడు అనుకుంటున్నావా దేవుడు? అమ్మ పరలోకానికి వెళ్ళిపోండి అమ్మా అని చెప్పడానికి. జాగ్రత్త, చాలా కఠినంగా వ్యవహరిస్తాడు ఆయన నీ మీద. నువ్వు వెళ్ళవు.
మీరు వెళ్ళరు, 100% మీరు వెళ్ళరు. మీరు మారకపోతే వెళ్ళరు. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు చెయ్యొద్దు అని మనసు అంటుంది, ధర్మశాస్త్రం అంటుంది. దేవుడు అంటున్నాడు చెయ్యు, పర్వాలేదు, నీకు వచ్చిన సమస్య ఏం లేదు, నేను చూసుకుంటానని ఈ నియమం అంటుంది. ఆ నియమం అంటుంది వద్దు వద్దు వద్దు, నువ్వు ఆ తప్పులు చేయకూడదంటే చెయ్యు చెయ్యు చెయ్యు. చేస్తేనే కదరా మధ్య మధ్య తిరిగితే కదరా మధ్య, ఊరేగితే కదరా మధ్య, ఆడదాన్ని కూడితే కదరా మధ్య, మగవాడిని కలుసుకుంటేనే కదా మధ్య, డేటింగ్ చేస్తేనే కదరా మధ్య, భార్యను వదిలిస్తే కదరా మధ్య, భర్తను వదిలిస్తే కదరా మధ్య. మధ్యాలు అనుకొని తిరుగుతున్నారు. మీరు ఏ నియమంలో ఉన్నారో మీకు ఇప్పుడు అర్థమైపోయింది, నేను మీకు చెప్పను. పాపము చేసే ప్రతి ఒక్కరూ సాతాను నియమము, వేరొక నియమంలో మీరు ఉండిపోయారు. చివరిగా ఒక వాక్యం చదువుకుందాం. యాకోబు 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? 2 సంవత్సరాలు దాటిపోయిందండి యుక్రెయిన్ను రష్యా యుద్ధం చేసుకుంటూ. 3 నెలలు దాటిపోయిందండి హమాసు ఇజ్రాయేల్ యుద్ధం చేసుకుంటూ. మిగతా దేశాలండి యుద్ధ సామాగ్రిలు తయారు చేసుకుంటున్నాయండి. చైనా ఏమో థాయిలాండ్ని కొట్టేయడానికి చూస్తున్నారండి. నార్త్ కొరియా వాడు సౌత్ కొరియాని కొట్టేయడానికి చూస్తున్నాడండి. పాకిస్తాన్ వాడు ఇండియాని కొట్టేయడానికి చూస్తున్నాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని పనులండి బాబు. నీలోనూ బాధ్యతలు, నువ్వు కూడా అక్రమానికి లోపడ్డావు. దేశాలే మునిగిపోతున్నాయి. న్యూయార్క్ పట్టణం అంతా సముద్రంలో మునిగిపోద్దంటున్నారు శాస్త్రవేత్తలు. మునిగిపోదా? పాపంలో ఎప్పుడో మునిగిపోయింది న్యూయార్క్. అమెరికా వెళ్ళడానికి ఎవరైనా సిద్ధపడుతున్నారు? చేతులు ఎత్తండి అమెరికా వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు. అక్కడ డేటింగ్లు ఉంటాయి. అక్కడ తుపాకులు షాపులు అమ్ముతారు. నువ్వు ఎవరైనా కాల్చేయచ్చు. చెడిపోవడానికి అక్కడ ఉన్న మార్గాలు మరొకటి ఉండవు. ఒంటి మీద అలా గుడ్లు ఉండవు. బీచ్కి వెళ్తే నీకు అన్నీ నగ్న స్వరూపాలే. అమెరికా వెళ్తావా? ఏ ఉండరు అక్కడ. గాడిద గుడ్డు. సంసారపక్షంగా బతకవా? అక్కడ 10 లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు లేక ఇండియా రావడానికి నానా చంకలు నాగుతున్నారు. నీకు దూరం నుంచి కొండ చూసి అబ్బా మైదానంలో ఉందిరా, అక్కడ బంతటాడితే ఎలాగుంటుంది అనుకుంటావా? ఒరే బాబు, అది నున్నగా లేదురా. ముళ్ళ తుప్పలు, కంచెలు, రాళ్ళు. నువ్వు అసలు అడుగు తీసి అడుగేయలేవు. మైదానం అనుకున్నాడు బందెంత అనుకుని పరిగెత్తడానికి. దూరంలో ఉన్న దేశాలన్నింటిలో జరుగుతున్న ఘోరాలు, నేరాలు ఇవన్నీ. అమెరికా వెళ్ళిపోతాను. మా వాడు అమెరికాలో ఉన్నాడన్నా, ఉంటాడు అమెరికాలో. ఆడికి చిప్ పెట్టేసింది అది. ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళకు కూడా చిప్పులు పెడతాడు. మీరు అడగండి. విదేశాలకు పంపడానికి చదువుల కొరకు, విదేశాల చదువుల కొరకు మమ్మల్ని సంప్రదించండి. ఎన్ని దుకాణాలు ఉన్నాయి? నీకు పాస్పోర్ట్ వాళ్ళే తీసేస్తారు, అక్కడ నుంచి వీసా వాళ్ళే రప్పించేస్తారు, నీ దగ్గర లక్షలు నొక్కేస్తారు, నేను అక్కడ పంపించేస్తారు. నీకు అక్కడ పని పాటు లేక హోటల్లో తిరుగుతూ నాకు ఏదైనా పని ఉంటే, సప్లర్ పని ఉంటే ఇస్తావు. అది భారతీయులు చేస్తున్న పనులు అక్కడ. నీకు తెలీదు. నీకు విశాఖపట్నమే సరిగా అర్థం కాదు. నీకు అమెరికా ఏం అర్థం అవుతుంది? నీకు ఒకటి భాష రాదు నీ మొహానికి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా మీద తిరుగుబాటు చేస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తున్నారట. ఎవరైనా చెప్పండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరైనా వెళ్తున్నారు? అక్కడికి వెళ్తే బాంబులు వేసేస్తున్నారు వాళ్ళు, హమాస్ వాళ్ళు, ఉగ్రవాదులు. అందుకే వెళ్ళరు, ఇజ్రాయెల్ వెళ్ళరు. లేకపోతే ఇజ్రాయెల్, నా కొడుకు దుబాయ్ వెళ్ళాడు, దుబాయ్ నుంచి కువైట్ వెళ్ళాడు, కువైట్ నుంచి ఇప్పుడు ఖత్తర్లో చివరి రోజు. అక్కడి నుంచి కానీ ఇజ్రాయెల్కి, మీరు ఇజ్రాయెల్ కూడా వెళ్ళాలి అయ్య గారు వాక్యం చెప్పడానికంటే, అక్కడ బాంబులు వేస్తున్నారు. బాగ్దాద్, ఇరాక్లో ఎంతోమంది మన వాళ్ళు అక్కడ ఉండేవారు.
సద్దంగాడి దయ వలన పెద్ద భయంకరమైన ఘోరమైన నెలల తరబడి యుద్ధం జరిగితే సర్వనాశనం అయిపోయింది ఇరాకు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి కొండల మీద, గుట్టల మీద, మైదానంలో నుంచి పరిగెత్తి దాక్కునిచ్చారు. అలాంటి సంగతి ఏవైనా అక్కడ జరిగితే శుభ్రంగా క్షేమంగా ఉన్న, నిమ్మళంగా ఉన్న భారతదేశంలో ఉండకుండా నీకేం పోయే కాలం. ఇక్కడ నిమ్మలంగా ఉంటే దేవుడి దగ్గరికి రావు. అక్కడికి వెళ్ళి అడుక్కు తింటానంటావు. హోటల్లో నేను కప్పులు కడుగుతాను, నాకు ఏమైనా జాబ్ ఇస్తారా అని అడుగుతారు. మీకు తెలీదా? మన భారతీయులందరూ అమెరికాలోకి వెళ్ళి లాడ్జిలోను బాయ్స్ కింద పనిచేస్తాం, మాకేమైనా హోటల్లో మేము పనిచేస్తాం, మాకేమైనా జాబ్ ఇస్తారా? షాపులో పనిచేస్తాం సేల్స్ మ్యాన్గా, మాకేమైనా జాబ్ ఇస్తారా? ఇక్కడేమని చెప్తారు, మా అమ్మాయి అమెరికాలో ఉంది. చెప్పలు అడుగుతుంది దరిద్రాల. మీ అమ్మాయి అమెరికాలోనే ఉంది, అక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి లేవు. అమెరికా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు అమెరికా బైడెన్ మీద. మాకే ఉద్యోగాలు లేక మేమే చచ్చిపోతుంటే ఈ భారతీయుల్ని, శ్రీలంక వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళందరూ తగిలేమంటున్నారు. వాళ్ళు స్వజనులు, వాళ్ళు అమెరికన్స్. నువ్వు ఎవడో ఏదో చిప్పు మాట చెప్తాడు, అమెరికా, అబ్బాబ్బా అమెరికా. అక్కడి నుంచి అమెరికాలో నా బాధ చెప్తున్నాను, ఎవరైనా వినండి. అప్పుడప్పుడు కువైట్ వెళ్ళోళ్ళు, అక్కడక్కడ గల్ఫ్ దేశాలు వెళ్ళోళ్ళు, పనోళ్ళు మాట్లాడుతుంటారు. నన్ను ఇక్కడ శుభ్రంగా చితగొట్టు చెవులు మూసేస్తున్నారు. పగలంతా వంటలు చేయిస్తారు. అర్ధరాత్రి వరకు వాళ్ళు ఆ గల్ఫ్ దేశాల వారు అర్ధరాత్రుల వరకు తింటుంటారటండి. ఎప్పుడు తినడమే. ఆ తినేవాడు తిన్నగొండకుండా ఆడుతూ ఇద్దరు ముగ్గురు తీసుకొస్తాడు ఫ్రెండ్స్ని. వెంటనే లేపుతాడు, లెగమ్మాయని. లెగి వీళ్ళందరికీ అన్నం వండి వాళ్ళకి ఏం కావాలో, అన్నం అంటే అన్నం తింటారా, మాంసాలు గింసాలు వండి పెట్టాలి. అప్పుడు అమ్మ అనుకొని కాళ్ళు ఇలా చేతుల్లో నలుపుకొని లేవాలి. ఖత్తరు, కువైటు, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్, ఈ దేశాలు వెళ్ళడానికి ఎవరైనా సరదా పడుతున్నారో చెప్పండి, నేనే పంపించేస్తాను మిమ్మల్ని. తన్ని విమానం ఎక్కిస్తారు. మన చర్చిలో ఒక ఆవిడ ఉందండి, ఆమెకు ఒక చెల్లి ఉందండి. ఆ చెల్లికి పెళ్లి చేశారండి. ఆ చెల్లిని పెళ్లి చేసుకున్నవాడు సౌదీ వెళ్ళాడండి. సౌదీ ఎందుకు వెళ్తాడు? చూడ్డానికి కాదు, పనికి. అక్కడ తీరా పనికి వెళ్ళేసరికి అక్కడున్న దొంగోలతో ఇటు స్నేహం ఏర్పాటు చేసుకొని మత్తు మందుల్లో దొరికిపోయాడండి. వాడిని జైల్లో పెట్టేశారు. 15 సంవత్సరాలండి ఇప్పటికాడు. ఇంటికి రాలేదు, ఇంటికి ఉత్తరం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు. ఎందుకు? నున్నగా సౌదీ వాళ్ళు గుండు గీసి భయంకరమైన రాక్షస జైల్లో పడేస్తారు. ఇక్కడ మనలాగా యూనిఫారం ఇచ్చి చక్కగా వారానికి ఒకసారి గుడ్డు పెట్టడాలు ఇలాంటి ఏం లేదు. నీ గాడిద గుడ్డే, అక్కడికి వెళ్తే గుడ్లు లెట్టరు. నిజమండి, నేను అన్ని నిజాలు చెప్తాను, మీకు తెలుసు కదా. అబద్ధాలు కథలు చెప్పను నేను. అంతకుముందు మన చర్చిలో నుంచి ఒకడు కువైట్ వెళ్ళాడండి. కువైటీని ఎవడైతే రప్పించాడో వాడిని ఒకడికి అమ్మేసాడండి. వీడిని ఇటు అమ్మేస్తారని కూడా తెలియదు వీడికి. వీడు కువైట్లో దగ్గరనే ఇలాగ చూస్తుంటాడు గల. ఏమ్మా మీ ఆయన ఏంటంటే, మా ఆయన అబ్రాడ్లో ఉన్నాడు. అబ్రాడ్. ఈ కువైట్లో ఉన్నవాడు సౌదీ వాడికి అమ్మేశాడండి. పక్కనే కదండి. ఆ సౌదీ వాడు ఆడేం చేశాడు, ఒరే నువ్వు ఎండల్లోకి వెళ్ళి ఒంటెలు మేపరా అంటాడు. సౌదీలో ఒంటెలు ఎడారిలో ఉంటాయి. ఎడారి వాడ అంటారు దాన్ని మనం చదువుకునేటప్పుడు. ఆ రోజుల్లో నీళ్లు దొరక్కపోతే
ఒంటినే కోసి నీళ్లు దాని కడుపులో ఉన్న నీళ్లు తాగేవారు. ఇప్పుడు వాళ్ళంతా ఆయిల్ ఎక్కువైపోయి నీచాతని నికృష్టంగా తయారయ్యారు వాళ్ళంతా. వాడేమో కువైట్ వాడేమో సౌదీ వాడికి అమ్మేస్తే సౌదీ వాడేమో ఒంటిలు కాయరాని వదిలేశాడు వీడిని. ఈడ ఎండలో ఉండి ఆ ఒంటె ఉచ్చ తాగుతూ ఇక్కడికి ఏడుపో ఏడుపు, నేను ఇక్కడ చచ్చిపోతున్నాను బాబు, నన్ను కాపాడండి బాబు, నేను ఎడారిలో ఉండలేకపోతున్నాను, కళ్ళు తిరిగి పడిపోయి ఒంటి ఉచ్చ తాగుతున్నాను, నన్ను ఎలాగైనా రప్పించండి. వెంటనే కువైట్ ఫోన్ చేశాను సురేష్కి. ఏనన్నా మన వాడిని ఒకడు కువైట్ వాడు రప్పించుకున్నాడు, వాడేమో సౌదీ వాడికి అమ్మేశాడు. దేశం దాటి దేశం వెళ్ళాలంటే నేరం. ఆడొకటే బెదిరించాడు ఒంట్లో అనరు, నువ్వు కానీ పిచ్చి వేసలు వేసావంటే జైల్లో పెట్టించేస్తానన్నాడు. నువ్వు ఎలాగొచ్చావు మా దేశానికని. ఏడ్చుకుంటుంటే సురేష్ వాళ్ళ స్నేహితులు పెద్దవాళ్ళని తీసుకొని మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళారు కువైట్లో. ఇండియన్ ఎంబసీ వాళ్ళు సౌదీ ఎంబసీ వాళ్ళతో మాట్లాడారు, ఈడెవడికి అమ్మేశాడో ఆడితోనే. అప్పుడు ఆడిని అలాగ తన్నుకొని తీసుకొచ్చి ఆడక్కడి నుంచి ఏమని ఫోన్ వచ్చేసాడు. మొత్తానికి ఎలాగో దేవుడి దేవల్లా రప్పించాం. మనం అప్పుడు అదర్ కంట్రీస్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరావిడ పెద్ద బొట్టు పెట్టుకున్నది, సుష్మా స్వరాజ్ చచ్చిపోయింది ఆవిడ. ఆవిడికి చెప్పించాం, అమ్మా మా దగ్గర నుంచి ఒక అంగవికలుడు వెళ్ళాడు అక్కడికి, వెళ్ళిపోతున్నాను నేను, ఇక్కడ గొప్ప గెంతులు వేసాడు, అందరికీ టాటాలు చెప్పాడు, అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు పెడతాడు అందరికీ, నన్ను ఇండియా పంపించేయండి, ఇండియాలో హిమాలయాల్లోనే వదిలేయండి, పాకురుకొని మా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాను. అదండి కదా. నిజంగా ఇండియా రాగానే నేను కూర్చున్నానండి, నా రూమ్లోనే కూర్చున్నాను. నా కాలు ఎవడరా కాలు పట్టేసుకున్నాడని కిందకు చూసారు గీడు. డాడీ ఈ వేళ నుంచి నేను దేవుని పనిలో 24 గంటలు నిమగ్నం అయిపోతాను డాడీ అన్నాడు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను, నాకు బాగా బుద్ధి వచ్చింది, నాకు దేవుడే దిక్కు. చెప్పిన తర్వాత రావడం మానేసారండి. ఇవాళ వరకు 6 సంవత్సరాలు అయింది. చెప్ప మీ అవయవాలను యాకోబు 1:4 మీలో యుద్ధములు పోరాటం దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవాల్లో పోరాడే అవయవాల్లో పోరాటం ఉంటుందా? ఉండదండి. అవయవాల్లో పోరాటం ఉండదు. ఆడవాళ్ళని అడుగుతానండి, ఒక కాలుకి మొవ్వు పెట్టుకొని రెండో కాలుకి వెండి మొవ్వు తగిలించుకోవనుకో, అప్పుడు ఏమంటుంది ఆ కాలు? అదే నా కాలు, నేను కాలుని కదా, నాకు కూడా తగిలించోటి ఉంటుంది. అప్పుడు 2 కాళ్ళకి గల్లు జల్లు గల్లు 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 అనుకొని తిరుగుతావు. మరి పోరాటం కదా అది. ఈ కాను కెడితే ఈ కాలు కట్టాలి, ఈ కను కెడితే ఈ కనుక అద్దం, ఈ కనుక అద్దం లేకుండా ఈ కనుక అద్దం ఉంటే ఏం బాగుంటుందండి? అసలు చదువుతామా ఏమైనా? ఈ చెవుకు కన్న పెడితే బాగుంటుందా? ఈ చెవు కూడా కన్న పెడతాం. ఈ చెవు అంటది పైన కూడా కన్నాలు పెడితే బాగుంటుంది అంటది. దానికి పైన కన్నాలు ఎట్టో, నాకెందుకు పైన కన్నాలు ఎట్టమంటది ఇది. ఒక వేలుకు ఉంగరం తగిలించుకుంటే మిగతా వేళ్ళు అలుగుతాయి. ఇవన్నీ మీరు అనుభవిస్తున్న పచ్చి నిజాలు. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలు. మారతారా? సాయంకాలం వస్తారా? చూస్తానండి. ఈవేళ ఈ ప్రసంగం ఎంతమందికి పని చేసిందో, ఇదిగో మీరు ఎంతమంది ఫ్లోర్లో కుర్చీల్లోనూ ఇక్కడ కూర్చున్నారో నాకు అందరూ కనబడుతున్నారు. ఈవేళ రాత్రికి మిమ్మల్ని కనిపెడతాను. చిప్పున్న వాళ్ళు రారు. అలన్ మస్కీ గడు అంటే సాతాను గడు మీకు చిప్పు పెట్టేసి ఉంటే మీరు రారు.
చంపేస్తున్నాడురా బాబు మనల్ని, అనవసరంగా ఈ చర్చికి వచ్చాం మనం. అలా పక్క చర్చికి వెళ్ళిపోయినా ఓ కేకలేసుకొని డ్యాన్సులు వేసిద్దాం. చూస్తాను ఈ రాత్రికి దేవుని మాటలు ఎంతవరకు పిల్లలలో పనిచేసాయో ఈ రాత్రికి నేను కనిపెడతాను. కనిపెట్టి వచ్చే వారానికి శుభవార్త మీకు ప్రకటిస్తాను. ఓకేనా?